న్యూస్ 24 అవర్స్ మీడియా సర్వీస్ స్టేట్ బ్యూరో చీఫ్ నాయని శ్రీనివాసరావు. నమస్తే. న్యూస్ 24 అవర్స్ టీవీ ఛానల్ వీక్షకులకు గుడ్ ఆఫ్టర్నూన్. 1 PM మిడ్ డే వార్తలకు స్వాగతం. సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ లో తూర్పు తెలంగాణ ప్రాంతీయ స్థానిక సంస్థలు తెలంగాణ రాష్ట్ర 2వ ఆర్థిక సంఘం సమీక్ష సమావేశం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య మరియు తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ మెంబర్స్. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, జిల్లా పరిషత్ సిఇఓ, వివిధ జిల్లాల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ తర్వాత సెషన్ చేస్తూ పార్టిసిపేటరీ మోడ్ లో ఉంది. మీ కమిషన్ కి మీరు రికమెండ్ చేస్తే కనుక ఆ రికమెండేషన్ తోటి ఆర్ఎల్డి స్టడీ పాయింట్ ఏమో సెస్ అప్పచెప్పడం జరిగింది. యూఎల్పీస్ స్టడీ పాయింట్ ఏమో ఆస్కి అప్పచెప్పడం జరిగింది. వాళ్ళు చూసే ఒక రకంగా ఉండొచ్చు, మీరు ప్రాక్టికల్ గా ఉండాలి కాబట్టి మీరు ఈ సమావేశంలో గతంలో జిల్లాలలో ఒక సమావేశం ఏర్పాటు చేసుకుంది. అప్పుడు తెలంగాణ బృందం వచ్చింది, మనం మాట్లాడు. ఇప్పుడు దీనికి అభివృద్ధి సంవత్సరం ఉంటాయి. మధ్యకాలంలో సర్పంచ్ ఎన్నికలేదు, అతను జవాబుదారి వ్యవస్థ అక్కడి నుంచి సాధించవచ్చు. వాళ్ళ అనుభవాలను, వాళ్ళ సలహాలు సూచనలు తీసుకోవడానికి అధికారులను అనధికారులు ఎక్కడించడానికి ఈ సమావేశం పెట్టినాం. ఈ సమావేశంలో వారు ఇది ఒక వర్క్ షాప్ లాగా మీరు చెప్పాలి, మేము చెప్పాలి, ఇద్దరు కలిసి సమస్యలను పరిష్కరించే వేదిక బాగా మేము తయారు చేస్తాం. ప్రజాస్వామ్యానికి కొన్నాడు. గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యం మనకు అందరూ తెలుసు. గ్రామం అంటే నదిరాలు, మధులు. ఎవరు ఎక్కడి నుంచి పరిపాలన చేసినా ఆ పరిపాలన ఫలాలు ప్రజలు అంది వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు మెరుగై వాళ్ళ కాలంగా వాళ్ళు నిలబడి స్వయం పరిపాలన చేసుకునేటువంటి స్థితికి కుటుంబాలు రావాలి. అదే రకంగా వ్యవస్థలు రావాలి. అంటే వ్యవస్థకు ఏమన్నారు? స్వయం పరిపాలన ఆఫీసుల సంస్థలు నిర్మాణ ఆఫీసులో రైతులకు ఆఫీసర్, మనలో పరిషత్ అంటారు. సభ్యులతో ఉండేటువంటి వ్యవస్థ, గ్రామ పంచాయతీలో వ్యవస్థ. ఈ వ్యవస్థను కాలంగా వాళ్ళు నిలబడినట్టు తయారు చేయాలి. మన స్వతంత్రమైన పరిణామాల్లో మనకందరూ ఒకసారి గమనించకుండా మన దేశంలో ఉన్నటువంటి ప్రజానికం అంతా బానిసలు, అందరం బానిసలు. ఈ బానిసత్వం నుంచి స్వేచ్ఛ స్వాతంత్రం అందరికీ అందాలని, మన దేశంలో మన యొక్క బానిసలని స్వాతంత్ర పోరాటం జరిగింది అని నాకు అందరూ తెలుసు. ఈ పోరాటంలో ఎటువంటి బలం ఉంటే నాకు బలం కాకపోవాలి. ఏమేమి బలాలు ఉంటే ఆయుధ బలం, అంగబలం,
ఆర్థిక బలం, దాని తోడుగా వాళ్ళకు కూడా పొదుపులు మనకి భారతదేశానికి ఆపాదికమైన అమాయకత్వం, నిధులు ప్రేరితం, విశ్లేషించినటువంటి గ్రామాలు, భాషలు వేరు, సంస్కృతి వేరు, ఆచారాలు వేరు, ఒకరు పరిచయం వేరు, మాట సౌకర్యం లేదు. దీని యొక్క మాట చెప్పాలంటే బట్టలు కట్టుకుంటారు కొందరు, బట్టలు కూడా కట్టుకోవడం కొందరు. అలాంటి స్థితిలో మన దేశానికి స్వాతంత్ర పోరాటం జరిగి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని, రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని సర్వ సిద్ధంలో ఈ పరిపాలన సాధించుకునే క్రమంలో గ్రామ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకం, అమాయక ప్రజానీకం, అక్షరాస్యులైన ప్రజానీకం, వాళ్ళకి ఎదుర్కొన్న సమస్యలకు పరిష్కారం చేస్తే వేదిక లేకపోతే ప్రజాస్వామ్యం ప్రజలు వెళ్ళినట్టు కాదని భావించారు. నాకు ఇంకో మాట చెప్తాను. స్వతంత్ర పూర్వం మన ఏమో 568 వాళ్ళు 1000 మంది పైన పంపాలని స్వతంత్రం వచ్చినాడు. స్వాతంత్ర పవన్ స్వాతంత్ర వ్యక్తియాలి, రాజకీయమా ప్రజాకీయమా? ఒకసారి ఆలోచించారు. ఈ పెన్ను నేను సుఖదేవ తీసుకున్నాను. మళ్ళీ చేయాలి సుఖదేవ 568 మంది వాళ్ళుగా ఇవ్వకుండా, సంస్థానాల ప్రజలు ఇవ్వకుండా ఈ దేశాన్ని ప్రజాస్వామ్య దేశంగా మరిచి ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల వల్ల ఏర్పడిన ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకొని మా పరిపాలన సాగించాలని రాజులు నొప్పించా, సంస్థానాన్ని నొప్పించా, వాళ్ళ అధికారం తీసుకున్నాం, వాళ్ళ ఐశ్వర్యం తీసుకొని పాలన పెరుగుతాం. ఈ ప్రజలు అప్పచేసినట్టు మాట్లాడడానికి కాదు కదా, దాని పరిపాలన రూపం చేస్తే కాదని ఒక ఆలోచన చేస్తారు. మీ ప్రజాస్వామ్య పీఠిక ఇవ్వాలి, కానీ రాజ్యాంగం యొక్క పీఠిక ప్రజల్లో రాజ్యాంగం ఏమన్నది? మీ ది పీపుల్ ఆఫ్ ఇండియా, యునానిమస్లీ రిజర్వ్డ్ ఇండియా అంటే సావరెన్, సోషలిస్టిక్, సెక్యులర్, డెమోక్రటిక్ రిపబ్లిక్ అన్న మీకు గ్యారెంటీ సార్ 6 లెక్కలు అందులో ప్రధానమైనది. అది ఏంటంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, మాట్లాడే మీరు ఆశ్చర్యం వేస్తుంది. అలవాటు మనకు మాట్లాడే హక్కు ఉందా లేదా? లేకపోతే అది వాడుతుంది. సరే ఆర్థిక సమాజం అవుతాము, అవకాశ సమాజం అవుతాము, పరిమాణం మాట్లాడే హక్కు ఉత్తరం మాట్లాడే హక్కుగా ఉందా? పోలేదు కాకపోయినా ఉండే అది బాగున్నది హక్కు లేదు. కానీ మనుషులకు మానవాళికి మాట్లాడే హక్కు లేనప్పుడు మన దేశానికి స్వతంత్రం ఈ హక్కులను కల్పించేటువంటి కొత్త రాజ్యాంగాన్ని ఏర్పాటు చేస్తున్న కనుక ఆవిడ గాంధీ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి మాట ఈ సభకు వచ్చేద్దాం. ఆ విధంగా చేసుకున్న తర్వాత ఇంకా మనం అనుకున్నట్టు పార్లమెంట్ లో, అసెంబ్లీలో చర్చలు జరుగుతూ ఉంటే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకు పరిపాలనలో పరిపాలన చేసుకునే స్థితి కూడా లేదు. వాళ్ళ సమస్యలు పరిష్కారం లేదు. ఇది లేదంటే చాలా మందికి అనుమానం వస్తుంది. మేము ఆదిలాబాద్ జిల్లాలో కలిగిన, వరంగల్ జిల్లాలో కలిగిన ఆరోగ్య ప్రాంతంలో ఈరోజు అన్ని ప్రాంతాలలో వైశాఖం జరుగుతుంది. మన ఇంట్లో పిల్లలు పడుతుంది. వాళ్ళ పరిపాలన వాళ్ళే సాగిపోతాం. మన పోలీసులకు సంబంధం లేదు, మన కైకాలకు సంబంధం లేదు, మన ఇండియాకు సంబంధం లేదు, మన జిల్లా కార్యక్రమకు సంబంధం లేదు. వాళ్ళ మండల స్థాయి 5 సంవత్సరాలు ఉన్నాయి, జిల్లా స్థాయి 5 సంవత్సరాలు ఉన్నాయి, గ్రామ స్థాయి 5 సంవత్సరాలు ఉన్నాయి. వాళ్ళ సమస్యలు వాళ్ళే చర్చించుకుంటూ పరిష్కరించుకుంటూ లేదా స్వతంత్ర పూర్వం ఉండేది. ఏం జరుగుతుంది, గ్రామ ప్రాంతాల్లో ఏం జరుగుతుంటుంది, పట్టణ ప్రాంతంలో ఏం జరుగుతుంటుంది, ప్రతి
మీద మీకు ఒక అవగాహన ఉంటుంది. ఆ అవగాహనను మాతో పంచుకోమని, ఆ అవగాహన మాతో షేర్ చేయమని ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసినట్టు ఒక్క నెలలోనే మాకు బాధ్యత చెప్పారు. ఏ కమిషన్ను ఏ రాష్ట్రంలో ఎవరు కూడా పదవి ముందే ఈ కమిషన్ ఏర్పాటు చేసి మాకు పదవి వయసు వచ్చా ఉన్నారు. ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు, ఈ గ్రామీణ సమస్యల్లో ఉన్నటువంటి లోటుపాట్లను అన్ని కూడా సమగ్రంగా అధ్యయనం చేయాలి. ఈ అధ్యయనం ద్వారా ఒక మంచి రిపోర్ట్ తయారు చేయాలని చాలా వరకు చెప్పుకోవడం కూడా మీ దగ్గరికి మీ సమస్యలు అవగాహనలు అన్ని కూడా క్రోడీకరించాలనే ఉద్దేశంతో మీ దగ్గరకు వచ్చాను. అందుకే మీరందరూ కూడా సమస్యలు చెప్పండి, పరిష్కారం చెప్పండి. మీ గ్రామీణ ప్రాంతంలో ఈ మధ్యకాలంలో లేదా ప్రభుత్వంలో చిన్న చిన్న కారణాలు కూడా వాళ్ళు గ్రామ పంచాయతీ చేసేస్తారు. రెవెన్యూ ఏం జరగాలని చెప్తే వాళ్ళకి రెవెన్యూ అనుకుని వాళ్ళకు సౌకర్యాలు కల్పించగలుగుతాం. అది ఏదైనా ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. దయచేసి ఎక్కువ సమయం తీసుకోవాలి. కానీ మీరందరూ కూడా ఇలా సౌకర్యాలు మీరందరూ కూడా మంచి సలహాలు సూచనలు ఇవ్వాలి. మీ సలహాలు సూచనలు రూపంలో కొనుగోలు రాస్తాం. ప్రజలను శాసనంలో పెట్టి మీ దగ్గర సలహాలు శాసనసభలో స్పీకర్ గారు చర్చలు చూస్తూ ఉంటారు. ఈరోజు నేను ఎప్పుడైనా ఒక సమస్య మీద చర్చలు నడుస్తూ ఉంటాయి అంటే ఇక్కడ కొంత బలంగా ఉంటుంది. దయచేసి మీరందరూ కూడా మంచి సూచనలు సలహాలు చెప్పారని కోరుకుంటూ ఒకవారు రాజీవ్ గారు కూడా అధికారుల దగ్గర నుంచి అంటే ఎంపీల నుంచి సీఏ వరకు సీఈఓగా తర్వాత రాజకీయ రంగంలో ఎంపీగా అంటే మీకున్నటువంటి సమస్యలే ఆయనకు తెలుసు, ప్రజలకు ఉన్నటువంటి సమస్యలే ఆయనకు తెలుసు. మీరు ఆయనతో ప్రతి సమస్యను చేయాల్సిందని కోరుకుంటూ మీరు మంచి సూచన సలహాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. మీ యాడ్స్ ప్రకటనలు ఇక్కడ ఇవ్వండి. సెల్ నంబర్ 9290999316 నెంబర్ ను సంప్రదించండి. సీసీ కెమెరాలు అమర్చుకోండి. నేర నియంత్రణకు పోలీసులకు సహకరించండి. రైతుల సమస్యలపై కఠినంగా వ్యవహరిస్తున్న సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్. సూర్యాపేట జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఎప్పటికప్పుడు ఆకస్మికంగా తనిఖీ చేస్తున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా వేగంగా జరగాలని అధికారులను ఆదేశించారు. తరగు పేరుతో రైతులను వేధిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సేకరించిన ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకు తరలించాలని స్పష్టంగా ఆదేశాలు జారీ చేసిన జిల్లా కలెక్టర్.
బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన 19వ వార్డు కౌన్సిలర్, సూర్యాపేట మున్సిపాలిటీ 19వ వార్డుకు చెందిన 100 మంది యువకులతో కాంగ్రెస్ పార్టీలో చేరిన బీజేపీ కౌన్సిలర్ కీర్తి లవన్ కు యువకులకు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించిన ఏఐసీసీ సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి. ఈ సందర్భంగా సర్వోత్తం రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న, జిల్లా మంత్రి ఉత్తమన్న చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ లో చేరుతున్నారన్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం, కిషోర్ సరత్వం రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్. 19వ వార్డు చెందిన గౌరవ కౌన్సిలరు, బీజేపీ ఏకైక కౌన్సిలరు గౌరవమైన కీర్తన గారు, వారి మిత్ర బృందం లవన్ గారు అయితేంది, యువనాకి లవన్ గారు అయితేంది, వారి సంబంధించిన బీజేపీ కార్యకర్తలు 100 మంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఏదైతే రాష్ట్ర స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ, నియోజకవర్గ స్థాయిలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలకి వాళ్ళు ఆకర్షితులై ఈరోజు పార్టీలో వచ్చినందుకు వారందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాను. మా ఇంటి కార్యక్రమంలో మా అధ్యక్షుడు గౌరవనీయ అంజద్ అలీ గారికి, టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అంజద్ అలీ గారికి, అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ నివేదిత లక్షాది గారికి, వైస్ చైర్మన్ షఫీల్లా గారికి, ఫ్లో లీడర్ ఉమ్మర్కుండ్ల వేణుగోపాల్ గారికి, ఇక్కడికి విచ్చేసిన గౌరవ కౌన్సిలర్ గుణగంటి హేమ సతీష్ గారికి, అదేవిధంగా మాజీ కౌన్సిలర్ పొరగాని బాలుగౌడ్ గారికి, మాజీ కౌన్సిలర్ యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సూర్యాపేట అభినయ్ గారికి, మిగతా సీనియర్ కాంగ్రెస్ నాయకులు, 31వ వార్డు కొండపల్లి దిలీప్ రెడ్డి గారికి, అదేవిధంగా మా 19వ వార్డు నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయిన మా డిప్యూటెడ్ కౌన్సిలర్ గౌరవనీయ శ్రీకాంత్ గారికి, అదేవిధంగా అక్కడి వార్డు సంబంధించిన ముఖ్యులు నిమ్మల వెంకన్న గారికి, గౌస్ గారికి, మిగతా సీనియర్ కాంగ్రెస్ నాయకులందరికీ కూడా పేరు పేరును ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం చాలా బలంగా ఉన్నది. ఇక్కడ మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మేము 34 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడమే కాక చాలా మంది ఇండిపెండెంట్ కూడా మాకు మద్దతు పలికిన సంగతి అందరికీ తెలుసు. ఈరోజు మేము చేసే పనులను వాళ్ళందరూ కూడా మెచ్చుకొని బీజేపీ పార్టీతోటి ఇక్కడ నియోజకవర్గంలో కానీ మున్సిపాలిటీ కానీ ఒరిగేది ఏం లేదని చెప్పి ఆలోచన చేసి మొన్న జరిగిన రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో కూడా బీజేపీ ఏ విధంగా మత విద్వేషాలను రెచ్చగొడుతూ ప్రచారం చేసిన అది కూడా గమనించి ఈరోజు యువకులైన ఈ కౌన్సిలర్ గారు అయితే వారి మిత్ర బృందం అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, ప్రజాప్రభుత్వంలో, జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నాం. ఈరోజు మన మున్సిపాలిటీలోని పరిధిలో ఎన్నో ఇంద్రం ఇల్లు కట్టుకున్నాం. ఈ మొదటి దఫాలో కూడా మొన్న కూడా 300 ఇళ్ళు కొత్తగా శాంక్షన్ చేయించుకున్నాం. అంటే మళ్ళీ సెకండ్ ఫేజ్ కూడా ఈ నెల ఆఖరికో మళ్ళీ ఫస్ట్ వీక్ జూన్లో కూడా రాబోతున్నాయి. అంటే ఇదే కాదు, ఇల్లులే కాదు, రేషన్ కార్డులే కావచ్చు, ఇంకా ఉచిత బస్ ప్రయాణం కావచ్చు, 200 యూనిట్లు ఉచిత కరెంటే కావచ్చు. అదే కాక మున్సిపాలిటీలో ప్రతిష్ట వేసిన అనేక సమస్యలు ఉన్నాయి. గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలనలో జగదీశ్వర్ రెడ్డి గారు మరి ఎమ్మెల్యేగా మంత్రిగా ఉండి కూడా సూర్యాపేటకు పెద్దగా చేయలేకపోయారని చెప్పి మొన్న ఎన్నికలతోనే ప్రజలు ఒక తీర్పు ఇచ్చినారు. ఈసారి మాకు అవకాశం ఇచ్చినారు. మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మాకు గట్టి హామీ ఇచ్చినారు. మున్సిపాలిటీ గెలిపించినట్లయితే ఖచ్చితంగా అధిక నిధులు ఇస్తానని చెప్పినారు. వారు ఇచ్చిన హామీ ప్రకారమే మేము కూడా, ప్రజలు కూడా దాన్ని నమ్మి మంచి విశ్వాసంతో పెద్ద ఎత్తున గెలిపించినారు. ఈ విధంగానే మాకు కూడా నిధులు వస్తాయని మొన్న కూడా మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు మాకు నేరుగా చెప్పడం జరిగింది. అందుకోసమే సూర్యాపేట అన్ని రకాలుగా, మున్సిపాలిటీ అన్ని రకాలుగా ముందుకు పోవాలంటే మరి అందరు కౌన్సిలర్స్ కూడా, గౌరవ కౌన్సిలర్స్ కలిసి రావాలని కాల్ చేసినాము. దాంతో ఈరోజు ఆకర్షితులై
ఈరోజు వారు రావడం, కీర్తనగా రావడము, లవణ్ గారు రావడము, వారి మిత్రులుగా రావడం కూడా చాలా సంతోషం. తప్పకుండా వారిని గౌరవమైన స్థానం పార్టీలో ఇస్తాము. అదేవిధంగా మాకు మొదటి నుంచి కూడా 19వ వార్డు కాంగ్రెస్ జెండా మోసిన మా నాయకులకైతే కార్యకర్తలకు వారికి కూడా తగిన గౌరవం ఇస్తూ, ఎందుకంటే ఈరోజు వారిని కూడా కలుపుకొని ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి మీరు అది కూడా గమనించాలని చెప్పి కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రెస్ మిత్రులందరికీ కూడా కాంగ్రెస్ పార్టీకి రావడానికి ముఖ్య కారణం మన వార్డు అభివృద్ధి కోసమని నేను రావడం జరిగింది. నేను కాంగ్రెస్ పార్టీకి వచ్చినందుకు చాలా ఇంతకుముందు ఉన్నదానికంటే ఎక్కువ నన్ను నమ్మి నాకు ఈ బాధ్యత అప్పగించిన ప్రజలకు నా వంతుగా నేను కృషి చేయడానికి ఈ డెసిషన్ తీసుకున్నాను. ఈ దాంట్లో సర్వోత్తమ రెడ్డి సార్ గారు కూడా మమ్మల్ని మేము ఇలా రావాలనుకుంటున్నాం చాలా అన్నప్పుడు కూడా చాలా ప్రోత్సహించినారు. మాకు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. మీకు ఏదైనా మేము ముందు చూసుకుంటాం, నడిపిస్తాం. నేనున్నా మీకు అని చెప్పి మాకు ధైర్యం ఇచ్చింది. ఆ ధైర్యం కూడా మేము ముందుకు వచ్చినాము. జిల్లాలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి ఘటన స్థానికంగా కలకలం రేపింది. జిల్లా కేంద్రంలోని 2వ వార్డు కుడకుడ జంగాల కాలనీకి చెందిన తిరుపాటి లక్ష్మయ్య అనే వ్యక్తి గురువారం అనుమానాస్పద మృతి చెందారు. తన భర్త లక్ష్మయ్యను ఇద్దరు వ్యక్తులు కారులో వచ్చి తీసుకెళ్లారని, వారు తన భర్తను అంతమొందించారని భార్య శాంతమ్మ ఆరోపిస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మండిపడుతూ ఏరియా ఆసుపత్రి గేటు వద్ద కుటుంబ సభ్యులు బైఠాయించారు. తన తండ్రి మరణం వెనుక ఉన్న నిజాన్ని వెలికి తీయాలంటూ 12 ఏళ్ల శ్రావణి కన్నీరు మొండెరవుతుంది. నిందితులకు కఠినంగా శిక్షించాలని ఆ చిన్నారి చేస్తున్న పోరాటం స్థానికంగా కలకలం రేపుతోంది. నా పేరు శాంతమ్మ, ఆయన పేరు లక్ష్మయ్య, మా అన్న పేరు లక్ష్మయ్య, పట్టం లక్ష్మయ్య. అయితే వాళ్ళ బావ అయ్యప్ప రాజు అయ్యప్ప విశాల అయ్యప్ప వందవేయండి, ముగ్గురు వందవేయి కారులు కొట్టించి మొత్తం కొట్టి కారుని తెలవకుండా చంపేసి ఇష్టమే అక్కడ అన్నారు. పండుగ పోతున్నాం, పండుగ పోయి అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ కేసు నాకు కేసు గిట్ట కేసు కాడికి కేసు పట్టుకొని పట్టించుకుంటలేరు. మమ్మల్ని మాతో మాట్లాడే కాగితం గిట్ట రాణిస్తలేరు పోలీసు వాళ్ళు. కంసాలు తీసుకున్నారు. అయ్యప్ప సంపి తీసుకొచ్చి ఏరియా హాస్పిటల్ వేసి 11-12 అయ్యప్ప కారే మాది కూడా పొద్దున 10 గంటలకు వంట పోయి సాయంత్రం 5 గంటల కల్లా చంపుకొని తీసుకొచ్చాం. మా అన్న లక్ష్మయ్య అయ్యప్ప వాళ్ళ ఇద్దరు బాగున్నారు. మా ఆయన బాగుపడితే ముగ్గురు కలిసి తీసుకుపోయి మా ఆయన చంపుకొని ఆ డోకులో పెట్టుకొని తీసుకొచ్చి ఏరియా హాస్పిటల్ వేసి సారు నాకు 20 లక్షల అప్పు ఉంది, నాకు భూమి లేదు, జాగ లేదు, నాకు 2 ఆడపిల్లలు ఒక కొడుకు, నాకు 3 పెద్ద అప్పులు లేనాయి. నేను ఏడుతుంటే సరే గొడవలు ఉన్నాయి. ఇంతవరకు కొట్టిండు అయ్యప్ప కొట్టిండు. నాయగాడని తోలుకొచ్చిండు. ఆ పెద్ద మనుషులు తోలుకొస్తే నాయగాడు చెప్పకుండా కొట్టిండు. రౌడీలో కొట్టించిండు, జన్నాలో కొట్టించిండు, చెప్తాల్లో కొట్టించిండు, సురేపేట కొట్టించిండు, పినివాడ స్టేషన్లో కొట్టించిండు. అయ్యప్పే కొట్టించిండు. చేసినాం 5 గంటలు చేసినాం. సాయంత్రం 5 నిన్న 10 గంటలు చేసిండు. చేసిన పెనమాటేషన్ సినిమా పోతే సినిమా పట్టించుకోలేదు. పెనమాటేషన్ పోవాలంటే ఆడిపోయినట్టు 10 గంటలకు నువ్వు ఏడుస్తుంటే గిట్ట మెచ్చుకుంటుంటే గిట్ట ఆ సార్లు కొడడానికి వచ్చాడు. మమ్మల్ని కొడడానికి పట్టించుకుంటలేరు. పట్టించుకుంటే కాళ్ళ కడుపుల మీద పడితే రాసింది. అయ్యప్ప చెప్పినట్టే రాస్తున్నారు, లక్ష్మయ్య చెప్పినట్టే రాస్తున్నారు. అది తాళం తీసుకొని కొన్ని సోలు మమ్మల్ని పట్టించుకుంటలేరు. వాళ్ళు చెప్పినట్టే రాస్తున్నారు సార్. ఇంటికి వచ్చి తీసుకోబోయి అక్కడ తీసుకొచ్చి వేసినా కూడా వాళ్ళు చూపడకపోతే పోస్ట్మాన్ చేసి చేయకుండా చూపిస్తే
లో నిలబడితే వస్తావారా లక్ష్మణ్ అని చెప్పి అయ్యో పిలిచి తోడుకొని పోవడం జరిగిందట. మరి తోడుకొని పోయినాక మరి అక్కడ ఏం జరిగిందో తెలియదంటే అక్కడ చనిపోయాడు. 1 సమీపంలో చనిపోయినట్ట. మాకు 6ంటికి తెలిసింది సాయంత్రం. మరి బాధితులు అక్కడ పోయే లోపల వాళ్ళ కారులో తీసుకొచ్చి పోస్ట్ మ్యాన్ రూమ్లో దగ్గర పడేసి వాళ్ళు పరారైపోయినారు. ఇంకా పోలీస్ కస్టడీలో కూడా లేరు. ఇలా పొద్దుగాల దాకా కూడా మన తెలియకుండా తిరిగారంట బాధితులు. మరి మర్డర్ చేసినట్టు ఏదైనా మీకు తెలుసు సమాజం. అయితే వారు కష్టాలు లేకపోతే మేము కాబట్టి చుట్టూ అంతే. దానివల్ల పోలీసులు కష్టాలు లేకపోతే ఈరోజు ధర్నా చేయడం జరిగింది. మా సార్ వెంబడి ఎస్ఐ సార్ గారు అందరూ కూడా వచ్చారు. కానీ ఖచ్చితంగా హత్య కాబట్టి వాళ్ళకు బాధితులు కూడా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. మీ యాడ్స్ ప్రకటనలు ఇక్కడ ఇవ్వండి. సెల్ నంబర్ 9290999316 నెంబర్ ను సంప్రదించండి. క్షుద్ర పూజల పేరుతో బంగారం అపహరించిన నిందితుడి అరెస్టు వివరాలను వెల్లడించిన సూర్యాపేట రూరల్ సీఏ రాజశేఖర్. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లికి చెందిన పేర్ల చిరంజీవి సూర్యాపేట టౌన్ కూడా స్నేహానగర్ నివాసి మమత కుటుంబంతో పరిచయం పెంచుకున్నాడు. మీ ఇంట్లో క్షుద్ర శక్తులు ఉన్నాయని చేతబడి జరిగిందని నమ్మించారు. శాంతి పూజల పేరుతో ఈ నెల 8వ తేదీన మమత ఇంటికి వెళ్లిన చిరంజీవి పూజ చేస్తూ ఆమె మెడలను తీసుకెళ్తాడు. ఇంట్లో నుంచి గ్రహారం గోల్డ్ చైన్ బిల్లను తీసుకుని వాటిపై చేతబడి ఉందని నమ్మించి ఒక మట్టి గురిగిలో వేసినట్లు నటిస్తూ చాకచక్యంగా తన సంచులోకి మార్చుకున్నాడు. ఆ గురిగిని 21 రోజుల పాటు తెరవకూడదని చెప్పి పరారయ్యారు. తర్వాత వారికి అనుమానం వచ్చి ఆ గురిగిని ఓపెన్ చేయడంతో అందులో బంగారం లేదు. లింగంపల్లి మమత ఫిర్యాదు మేరకు చిబ్బెంల ఎస్ఐ మహేశ్వర్ కేసు నమోదు చేసి నిందితుడి చిరంజీవిని సూర్యాపేటలో అరెస్ట్ చేసి 54 గ్రాముల బంగారం, బైక్, ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. ప్రజలు ఇలాంటి మూఢనమ్మకాలను నమ్మి మోసపోవద్దని సీఐ సూచించారు. ఇట్టి కేసు విచారణ సీఐ జి రాజశేఖర్ పర్యవేక్షణలో ఎస్ఐ వి మహేశ్వర్ సిబ్బంది పాల్గొన్నారు. తొలగించిన వ్యక్తి మా భర్త ఆరోగ్యం బాగలేకపోతే ఈయనను సంప్రదిస్తే ఈ పూజ చేస్తే ఈ భర్త ఆరోగ్యం బాగలేకపోతుంది చెప్పి ఒక విధంగా వచ్చారు ఇంట్లో చెప్పి పూజ స్టార్ట్ చేసింది. పూజ చేసే క్రమంలో ఇంట్లో ఆమె ఒక నగరం 5 మూటల బంగారం వెళ్ళి దక్షిణ కుండలో పెట్టి దాని కాపర్ ఫైల్ సీల్ చేసి దాన్ని పూజ చేసి ఆ తర్వాత పూజలో కూడా వాటిని 21 రోజులు దాన్ని తోడని చెప్పి దాన్ని రెగ్యులర్ పూజ చేయాలని చెప్పి 21 రోజుల తర్వాత వాళ్ళని ఆమె వస్తే అవసరం అనేది చెప్పి ఆ యొక్క పుణ్యకి మార్చి వేరే తెలిసి ఇంట్లో మీరు కొంతకాలం వారం వచ్చిన తర్వాత 2 రోజుల నుంచి చూస్తే దాంట్లో చిన్నపాటి ఇట్లాంటి నల్లని తాయిపట్లను గ్రహించి మోసంలోకి గ్రహించి మనకు ప్రభుత్వం జరుగుతుంది. దాన్ని ఏం చేసుకుని మనం ఎస్ఐటి ఎస్పీ ఎస్పీ ప్లాన్ చేసి వాటి అక్యూజ్ని పేరు సంబంధించి ఈరోజు పట్టుకొని అతని గురించి 5 కిలోల బంగారు సీజ్ చేసి ఈరోజు అవుతుంది. మీ యాడ్స్ ప్రకటనలు ఇక్కడ ఇవ్వండి. సెల్ నంబర్ 9290999316 నెంబర్ ను సంప్రదించండి. సీసీ కెమెరాలు అమర్చుకోండి. నేర నియంత్రణకు పోలీసులకు సహకరించండి. కరీంనగర్ పిఎంజే జ్యువెలరీ కేసులో 3 నిందితుల అరెస్ట్. నిందితుల నుంచి పిస్టల్స్, వెహికల్స్, భారీగా ఆభరణాలు స్వాధీనం. నగలు దోచుకొని బెంగాల్ కు పరారైన దొంగలు. బీహార్, బెంగాల్లో నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. బీహార్ కి చెందిన ది గోల్డెన్ థీఫ్ సుబోధ్ సింగ్ ఈ చోరీకి మాస్టర్ మైండ్ గా గుర్తించిన పోలీసులు. చోరీలో పాల్గొన్న 5 దొంగలు. ఇప్పటి వరకు 3 అరెస్ట్. ప్రత్యక్షంగా పరోక్షంగా చోరీలో 13 మంది పాల్గొన్నట్లు గుర్తించిన పోలీసులు. ఇంకా దొరకని గ్యాంగ్ లీడర్ సుబోధ్ సింగ్, 10 మంది నిందితులు.
శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నూతన పాలకవర్గ సభ్యుల ఆహ్వానం మేరకు విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి నూతన పాలకవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపిన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వీరారెడ్డి. ఈ కార్యక్రమంలో 11వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ ఏలుగురి ఇందిరా వీరయ్య గౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ షేక్ అబ్దుల్ కరీం, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పిండిగా విజయ్ కుమార్, ఆలయ కమిటీ పాలకవర్గ సభ్యులు, పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు కసీముల్లా అనుదీప్, దోమల ప్రదీప్, మగిరిమర్రి నవీన్, నామా మోహన్, షేక్ రహీం, నర్సింగ్ కిరణ్, పిల్లల రాగరాజు, నూకల మనోజ్, రాచకొండ శివమణి, భక్తులు మరియు తదితరులు పాల్గొన్నారు. ఇండ్లు లేని ప్రతి నిరుపేదకు పక్కా ఇండ్లు కట్టించి ఇవ్వడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికి దశల వారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి గురువారం ఆత్మకూరు మండలంలోని పాతర్ల పహాడ్ గ్రామంలో లబ్ధిదారులు కొంగల సౌదర్య సుధీర్ ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తామని చెప్పి 10 ఏళ్లు ఊరించిన గత ప్రభుత్వం ఒక్కరికైనా పక్కా ఇండ్లు ఇవ్వలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసిందని గుర్తు చేశారు. ప్రతి ఏడాది నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్ల చొప్పున మంజూరు చేసి ప్రతి పేదరికి పక్కా ఇళ్లు నిర్మించిస్తామని తెలిపారు. ఎక్కువ సమయం ఊళ్ళో వేయలేకపోతున్నా, మళ్ళీ రోజు తప్పకుండా వస్తా. వచ్చి ఊరు సమస్యలు చాలా ఉన్నాయి. సీసీ రోడ్లు కావచ్చు, లేదా పక్కకు కన్నబోయే రోడ్డు కావచ్చు, తర్వాత బావి ఒకటి దృష్టి తీసుకొచ్చి చెర్ల బావి ఉంది, మంచినీళ్ళు బావి ప్రతి సంవత్సరం 4-5 లక్షలు పెట్టి కూడిక తీయడం, మళ్ళీ అది కూలిపోవడం అని జరుగుతుందని చెప్పారు. అట్లాంటి సమస్యల మీద కూడా నేను దృష్టి సారిస్తా. దాంతో పాటు ఒక బుక్ పెట్టుకొని అసలు సమస్యలు ఏమున్నాయని మొత్తం రాసుకొని దాని ప్రయారిటీ పద్ధతిలో ప్రతి గ్రామం, అంటే ఇది ఒక్కటేనే కాదు, సూర్యాపేట నియోజకవర్గంలో 116 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, 48 వార్డులు ఉన్నాయి. అన్ని వార్డులు అన్ని గ్రామ పంచాయతీలకు కూడా ఏమేమి సమస్యలు తీసుకొచ్చినాయి అని చెప్పి వాటిని వెంటనే పరిష్కారం చేయగలుగుతాం. ఎందుకంటే నిధుల కొరత కూడా ఉంటుంది మనకు. మనం ఎమ్మెల్యేని గెలిపించుకోలేకపోయినాం, ఇక్కడ స్థానికంగా కూడా సర్పంచ్ గెలిపించుకోలేకపోయినాం. కొన్ని ఇబ్బందులు ఉన్న మాట వాస్తవం మనం. ఎందుకంటే మనకు అధికారం చేతిలో ఉండి మనం గెలిచినట్లయితే ఇంకో రకంగా జరిగేది పనులు. అది మీరు కూడా గమనించాలి. ఎందుకంటే గెలిచిన వాళ్ళు ఎవరు పనిచేసే పరిస్థితులు లేరు. నాన్నగారిని పక్కన పెట్టి జగదీశ్వర్ రెడ్డి గారిని 3 సార్లు గెలిపిస్తే ఈ రోజు జగదీశ్వర్ రెడ్డి గారు పాదాల పాటికి ఎన్నిసార్లు వచ్చిపోతారు? ఎవరిని ఇల్లు పెట్టించినా ఇల్లు పెట్టలేదు, ఒక పాడు పెట్టలేదు, కనీసం ఈ ప్రాంతానికి వచ్చి చూసిన దిక్కు లేదు. అయినా కానీ ఓట్ల సమయానికి వచ్చేసరికి ఎవరు 10 రూపాయలు 20 రూపాయలు ఇస్తున్న ఆశ చూపి ఓట్లు వేయించుకుంటున్నారు, అందుకుంటున్నారు తప్ప మీ మీద ఇంత గింజంతా కూడా ప్రేమ లేదన్న సంగతి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే మీ కష్టకాలంలో ఆదుకుంటారో, మీ అవసరాలు తీర్చే నాయకుడు ఉంటారో వాళ్ళ కోసమే మీరు పనిచేయాలి. పనిచేస్తేనే ఒక ప్రజాస్వామ్యంలో అందరికి నమ్మకం ఏర్పడుతుంది. నేను మీ దగ్గరకు వచ్చిన ఈ రోజు ఏమైనా ఓట్లు ఉన్నాయా? ఈ రోజు కాదు, రేపు లేవు, ఇంకా 3 ఏళ్ల వరకు కూడా ఓట్లు. అయినా కానీ ఈ రోజు ఎందుకు వస్తున్నా? మీ ఊర్లో మంచి జరుగుతుంది, చూసిపోవాలి. ఇంకా ఇల్లు ఎన్ని కావాలి, నీళ్లు ఎక్కడ కావాలి, ఎన్ని కరెంట్ కావాలని రాజు అడిగిండు, 4 స్తంభాలు కావాలని అడిగిండు, రోడ్డు కావాలని అడిగిండు తండకు. ఇట్లాంటి సమస్యలు ఊరికి వస్తేనే తెలుస్తాయి కాబట్టి నేను తిరుగుతున్నా. నాకేమైనా పని ఉందా ఈరోజు? ఏం లేదు, కానీ మీ గుండెల స్థానం ఉంది, అది చాలు నాకు.